అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా రహస్యమైనది, చాలా లోతైనది, చాలా ఆసక్తికరమైనది కూడా. మన పురాణాల్లో, ఆధ్యాత్మిక కథల్లో, సాధకుల జీవితాల్లో ఎప్పుడో ఒకసారి వినిపించే పేరు పరకాయ ప్రవేశం. ఈ పేరు వింటేనే మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. అసలు పరకాయ ప్రవేశం అంటే ఏమిటి? ఒక ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశించగలదా? ఇది నిజంగా జరిగే విషయమా, లేక ఇది కేవలం కథల్లో మాత్రమే వినిపించే అద్భుతమా? ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నలన్నింటికీ ఒక అర్థవంతమైన, ఆధ్యాత్మికమైన, విశ్లేషణాత్మకమైన సమాధానం తెలుసుకుందాం. ముందుగా, పరకాయ అంటే ఇతర శరీరం, ప్రవేశం అంటే లోపలికి వెళ్ళడం. అంటే సులభంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన స్వశరీరాన్ని విడిచి మరో శరీరంలోకి ప్రవేశించడమే అనే భావననే పరకాయ ప్రవేశం అంటారు. ఇది వినడానికి సినిమాలా, కలలా అనిపించవచ్చు. కానీ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఇది ఒక అత్యంత రహస్యమైన సిద్ధి లేదా శక్తిగా చెప్పబడింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పరకాయ ప్రవేశం గురించి మాట్లాడేటప్పుడు మనం దీన్ని ఒక ఆధ్యాత్మిక భావనగా అర్థం చేసుకోవాలి. ఇది శాస్త్రీయంగా నిర్ధారితమైన విషయం అని చెప్పడానికి పక్కా ఆధారాలు లేవు. కానీ పురాణాలు, సాధు సంప్రదాయాలు, భక్తి కథల్లో మాత్రం ఈ విషయం అనేక రూపాల్లో కనిపిస్తుంది. పరకాయ ప్రవేశం నేపథ్యం: మన భారతీయ సంస్కృతిలో ఆత్మ, శరీరం, మోక్షం, జన్మ, మరణం వంటి విషయాలకు చాలా లోతైన స్థానం ఉంది. శరీరం తాత్కాలికమని, ఆత్మ శాశ్వతమని మన గ్రంథాలు చెబుతాయి. అలాంటి దృష్టితో చూస్తే శరీరం కేవలం ఒక సాధనమని, ఆత్మ ఒక ఉన్నతమైన శక్తి అని భావన ఏర్పడుతుంది. అందుకే కొందరు మహానుభావుల గురించి చెప్పేటప్పుడు వారు తమ సాధన శక్తితో ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరంలోకి వెళ్ళగలిగారన్న కథలొస్తాయి. పరకాయ ప్రవేశం అనగానే చాలా మందికి మొదట గుర్తొచ్చే పేరు ఆది శంకరాచార్యులు. కొన్ని కథనాల్లో వాదంలో విజయం సాధించడానికి ఆయన మరో శరీరంలోకి ప్రవేశించారు అన్న ప్రస్తావన ఉంది. అలాగే మరికొన్ని సాంప్రదాయ కథల్లో ఇతర మహాత్ములు, సిద్ధపురుషులు, మహాయోగులు ఈ శక్తిని ఉపయోగించారనే వివరణలున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది: పరకాయ ప్రవేశం అనేది సాధారణ మనిషి అనుభవానికి అందని అసాధారణమైన, గూఢమైన ఆధ్యాత్మిక సిద్ధిగా భావించబడింది. కథల లోకంలో పరకాయ ప్రవేశం: మన పెద్దలు చెప్పే కథల్లో ఒక సాధువు తన సాధన బలంతో తన శరీరాన్ని విడిచి అవసరమైన చోట మరో శరీరంలోకి వెళ్లి ఏదో కార్యం పూర్తి చేసి వచ్చేవాడట. ఇలాంటి కథలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఈ కథల వెనుకున్న సందేశం మాత్రం ఎంతో లోతైనది. ఆ సందేశం ఏమిటి అంటే, మనిషి శరీరానికి మాత్రమే పరిమితం కాదు. శరీరం, మనస్సు, ప్రాణశక్తి, చైతన్యం అనే అంశాలు ఒకటి కాదు, అనేక పొరలతో కూడినవి అని ఈ కథలు చెప్పే ప్రయత్నం చేస్తాయి. కొన్ని కథల ప్రకారం ఒక గురువు శిష్యుడి కోరికను నెరవేర్చడానికి, లేదా ఒక గొప్ప కార్యాన్ని పూర్తి చేయడానికి, లేదా ధర్మాన్ని నిలబెట్టడానికి పరకాయ ప్రవేశం చేసినట్లు చెబుతారు. ఇది కేవలం మాయాజాలంలా చూడాల్సిన విషయం కాదు. దీనిలో ఒక గాఢమైన తాత్విక సందేశం ఉంది. అది ఏమిటంటే, సాధకుడు తన అహంకారాన్ని, తన శరీర బంధాన్ని, తన పరిమితులను దాటి ఎదగగలడని ఆధ్యాత్మిక అర్థం. పరకాయ ప్రవేశాన్ని అక్షరాలా తీసుకుంటే అది ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి వెళ్ళడం. కానీ ఆధ్యాత్మిక కోణంలో దీన్ని మరింత లోతుగా కూడా అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పరకాయ ప్రవేశం అనేది ఒకరి జీవితంలో పూర్తిగా లీనమై వారి స్థితిని, బాధను, భావాన్ని అర్థం చేసుకోవడం అనే అర్థంలో కూడా వాడతారు. అంటే ఒకరి మనస్సులోకి ప్రవేశించడం, వారి స్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా ఒక రకంగా పరకాయ ప్రవేశమే. కానీ సాంప్రదాయ కథనాల్లో చెప్పిన అసలు భావన మాత్రం మరింత గంభీరమైనది. అది శరీరాతీత చైతన్యం, సూక్ష్మ శరీరం, ప్రాణశక్తి, సాధన శక్తి వంటి భావాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడా గుర్తించాలి. ఆధ్యాత్మికంగా చెప్పే ప్రతి విషయం వెంటనే శాస్త్రీయంగా నిరూపితమైందని అర్థం కాదు. అదేవిధంగా శాస్త్రీయంగా నిరూపితం కాలేదని ఆ సాంప్రదాయ భావనలకు విలువ లేదనడం కూడా సరైనది కాదు. అందుకే ఇటువంటి అంశాలను నమ్మకం, సంప్రదాయం, తత్వం మరియు విశ్లేషణ అనే 4 కోణాల్లో చూడాలి: సాధన మరియు సిద్ధి. పరకాయ ప్రవేశం సాధారణంగా సాధనతో సంబంధం ఉన్న ఒక సిద్ధిగా చెబుతారు. దీనికోసం తీవ్రమైన తపస్సు, ధ్యానం, ఇంద్రియ నియంత్రణ, మనస్సు ఏకాగ్రత అవసరమని భావిస్తారు. సాధారణ మనిషి మనస్సు ఒక్క నిమిషం కూడా స్థిరంగా ఉండదు. కానీ ఒక సిద్ధుడు లేదా మహాయోగి మనస్సును పూర్తిగా నియంత్రించగలడని ఈ సాంప్రదాయ విశ్వాసం. మనస్సు, ప్రాణం, చైతన్యం, శరీరం ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
ఈ బంధాలను అర్థం చేసుకున్నవాడు అసాధారణ స్థితులను చేరుకోగలడని చెప్పబడుతుంది. అందుకే పరకాయ ప్రవేశం గురించి మాట్లాడేటప్పుడు అది సాధారణ కుతూహలం కాదు, అది సాధన, నియమం, తపస్సు మరియు అంతర్ముఖతతో సంబంధం ఉన్న విషయం. అయితే ఇలాంటి విషయాలను వినోదం కోసం మాత్రమే చూడకూడదు. ఇవి మనకు ఒక పాఠం నేర్పుతాయి. అది ఏమిటంటే మనలో కూడా గొప్ప అంతర్గత శక్తి ఉంది. మనస్సు నియంత్రణ, ధ్యానం, ఏకాగ్రత, ఆత్మపరిశీలన ద్వారా మన జీవితం పూర్తిగా మారవచ్చు. ఎందుకు ఆకర్షిస్తుంది? పరకాయ ప్రవేశం లాంటి విషయాలు ఎందుకింతలా ఆకర్షిస్తాయి? ఎందుకంటే మనిషికి ఎప్పుడూ తన పరిమితులను దాటి వెళ్లాలనే తపన ఉంటుంది. నేనెవరు? శరీరం అంటే ఏమిటి? మరణం తర్వాత ఏమవుతుంది? వంటి ప్రశ్నలు ఎప్పుడూ మనలో ఉంటాయి. పరకాయ ప్రవేశం ఈ ప్రశ్నలకు ఒక మాయామయమైన సమాధానంలా అనిపిస్తుంది. అందుకే ఇది పురాణాలలో, కథలలో, సినిమా కథనాలలో, ఆధ్యాత్మిక చర్చలలో తరచుగా వస్తుంది. ఇది ఒక రకంగా మనిషిలోని అదృశ్య లోకంపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. కనిపించేది మాత్రమే నిజం కాదని, కనిపించని లోకాలు కూడా ఉండవచ్చని మనం భావించేలా చేస్తుంది. ఆధునిక దృక్పథం. ఆధునిక కాలంలో పరకాయ ప్రవేశంపై అనేక రకాల అభిప్రాయాలున్నాయి. కొంతమంది దీన్ని ఆధ్యాత్మిక నిజంగా చూస్తారు, కొంతమంది చిహ్నాత్మక భావంగా భావిస్తారు, మరికొంతమంది దీన్ని పూర్తిగా నమ్మరు. ఇక్కడ ముఖ్యమేమిటంటే మనం ఈ విషయాన్ని అహంకారంతో కాకుండా ఆలోచనతో చూడాలి. ఏదైనా సాంప్రదాయ భావనను గుడ్డిగా తిరస్కరించకూడదు, అలాగే నిరూపణ లేకుండా అంధంగా నమ్మకూడదు. సమతుల్యమైన దృక్పథం ఏమిటంటే ఇది మన సంస్కృతిలో ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక భావనాన్ని గుర్తించడం, దాని తత్వాన్ని అర్థం చేసుకోవడం మరియు అది మన జీవన విలువలకు ఎలా ఉపయోగపడుతుందో చూడడం. ఈ కథల సందేశం. పరకాయ ప్రవేశం కథలన్నింటి వెనుక ఒక లోతైన సత్యం ఉంది. ఆ సత్యం ఏమిటంటే మనిషి కేవలం శరీరమే కాదు, మనలో చైతన్యం ఉంది, మనలో సాధన శక్తి ఉంది, మనలో అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యం ఉంది. ఈ కథలు మనకు మరో పాఠం కూడా చెబుతాయి. అది ఏమిటంటే గొప్ప శక్తులు ఉన్నాయని చెప్పడం కంటే ఆ శక్తిని ధర్మానికి ఉపయోగించాలనే ఆలోచన ముఖ్యమని. శక్తి ఉంటే సరిపోదు, ఆ శక్తి ఎటు వినియోగమవుతోంది అనేదే అసలు పరీక్ష. అందుకే నిజమైన సాధకుడు తన శక్తిని లోక కళ్యాణానికి, ధర్మరక్షణకు, ఆత్మశుద్ధికి వినియోగిస్తాడు. మొత్తంగా చెప్పాలంటే పరకాయ ప్రవేశం అనేది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో చెప్పబడే ఒక గూఢమైన, ఆసక్తికరమైన మరియు తాత్వికమైన భావన. ఇది మనకు శరీరం, ఆత్మ సంబంధాన్ని, సాధన శక్తిని, చైతన్య రహస్యాలను ఆలోచింపజేస్తుంది. దీన్ని అక్షరాలా నమ్మినా, చిహ్నాత్మకంగా అర్థం చేసుకున్నా ఒక ముఖ్యమైన పాఠం మాత్రం మారదు. మనిషి లోపల ఊహకు మించిన శక్తి దాగి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక, పురాణ, రహస్య విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.